హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఏప్రిల్ 18, 1955న న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ హాస్పిటల్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణించారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శవ పరీక్షాధికారి థామస్ హార్వే ఆయన శరీరానికి అటాప్సీ చేసి ఆయన చనిపోవడానికి గల కారణం కడుపుకి సంబంధించిన అనారోగ్యం అని కూడా చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పని మాత్రం అర్ధ శతాబ్దం పాటు ఒక వివాదాస్పదమైన విషయంగా మిగిలిపోయింది. ఆ పని ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క మెదడుని అనుమతి తీసుకోకుండా తీసుకుని వెళ్ళిపోవడం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడుని దొంగతనం చేయడం. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ఐన్స్టీన్ మెదడు ఫిలాడెల్ఫియాలోని మటర్ మ్యూజియంలో ప్రదర్శనకు వచ్చింది. ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఎన్నో మెడికల్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు కూడా ఇప్పుడు ఒకటి. ఈ మ్యూజియం యొక్క చరిత్రను గమనిస్తే 1885లో థామస్ డెంట్ మటర్ అనేటువంటి ఒక అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్ తన దగ్గర ఉన్నటువంటి 1700 మెడికల్ ఆబ్జెక్ట్స్ని ఒక మ్యూజియంగా, వైద్య మ్యూజియంగా చేయడానికి డొనేషన్ ఇచ్చారు. అది తర్వాత కాలక్రమంలో ఈ మ్యూజియంగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇది ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తను మరణించిన తర్వాత తన మెదడు కానీ తన శరీరంలో ఒక భాగం ఇలా ఒక మ్యూజియంలో ఎగ్జిబిషన్కి వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, తన బయోగ్రఫీ రాసిన అబ్రహం ద్వారా తను పాఠకులందరికీ కానీ మిగిలిన వాళ్ళకి ప్రపంచానికి చెప్పింది ఏమిటంటే, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మిగిలిన వారికి చేసినట్టే అంతిమ కార్యక్రమాలు చేయండి. నా శరీరంలోని భాగాలన్నీ కూడా ఎగ్జిబిషన్లో అలా రీసెర్చ్ కోసం, పరిశోధన కోసం ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పారు. ఆయన కోరికని మన్నించి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా 24 గంటల్లోపు ఆయన శరీరానికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఆ శరీరంలో మెదడు, కళ్ళు మాత్రం లేవు. తను చేసినటువంటి పనిని హార్వే ఏ విధంగా సమర్థించుకున్నారంటే, ఆ రోజుల్లో హాస్పిటల్స్లో కానీ దీనిలో కానీ ఎవరైతే ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు ఉంటారో వారి శరీర భాగాలపై పరిశోధన చేయడం కోసం వారి శరీర భాగాలు తీసుకోవడం తప్పేమీ కాదు అని. కాకపోతే ఆయన అనుమతి లేకుండా ఆ క్షణంలో తీసుకున్న తర్వాత ఐన్స్టీన్ కొడుకు నుంచి ఆయన అనుమతి తీసుకున్నారు. తర్వాత అది చట్టబద్ధమైనటువంటి విషయంగానే మనం భావించవచ్చు. అది తీసుకున్న తర్వాత ఆయన పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క మెదడుని ముక్కలుగా 100 ముక్కలుగా చేయించి దాని పరిశోధన కోసం ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి న్యూరోపాథాలజిస్ట్ అందరికీ కూడా పంపించారు. దాని మీద ఎటువంటి పరిశోధనలు కూడా, అంటే ఊహించిన స్థాయిలో మాత్రం ఎటువంటి పరిశోధనలు బయటికి రాలేదు. తర్వాత 2011లో ఈ మటర్ మ్యూజియంకి ఒక కాల్ వచ్చింది ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ పీసెస్ గురించి. తర్వాత ఆ కాల్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారు, దానిపైన ఆసక్తి ప్రదర్శించారు. అలా ఆ కాల్ తర్వాత ఆ ఐన్స్టీన్ మెదడులోనిటువంటి పీసెస్ దాదాపు 46 పీసెస్గా 46 ముక్కలుగా చెప్పుకుంటారు. ఆ 46 ముక్కలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మటర్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. సో ఇప్పుడు హార్వే చేసినటువంటి పని తప్ప రైటా అనేటువంటి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అతను అది పేరు కోసం చేశాడా, డబ్బు కోసం చేశాడా, కేవలం ఉత్సాహం కోసము, కేవలం అతనికి ఉన్నటువంటి ఉత్సాహం కోసమే చేశాడా అనుకుంటే, అతను ఆ పని చేసిన తర్వాత అతను ఏ హాస్పిటల్లో అయితే పనిచేస్తూ ఉన్నాడో హాస్పిటల్లో అతనికి ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగం పోవడానికి కారణానికి ఐన్స్టీన్ మెదడుకి ఏమైనా సంబంధం ఉందో లేదో ఎవరికి తెలీదు. దాని తర్వాత అతను సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నప్పటికీ తర్వాత అతని లైసెన్స్ క్యాన్సిల్ అయింది. తర్వాత అతను ఒక చిన్న జాబ్, మామూలు జాబ్ ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఐన్స్టీన్ మెదడు మీద ఎన్నో పరిశోధనలు చేయాలనుకున్నో ఏ ఉద్దేశంతో అతను తీసుకున్నా అది మాత్రం అతనికి ఒక పెద్ద ప్రయోజనకారిగా మాత్రం కాలేదు. మొత్తానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఐన్స్టీన్ మెదడు చివరికి ఐన్స్టీన్ మెదడులోని కొంత భాగం మటర్ మ్యూజియంలో ఇప్పుడు ప్రదర్శనకు ఉంది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.